లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారి గురించి కొన్ని విషయాలను ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. బాలనటిగా తన కెరీర్ని మొదలుపెట్టి లేడీ సూపర్ స్టార్గా గుర్తింపు తెచ్చుకున్నారు విజయశాంతి గారు. ఈమె 40 సంవత్సరాల సినీ జీవితంలో 180కి పైగా చిత్రాల్లో నటించి లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్, ది యాక్షన్ క్వీన్ ఆఫ్ తెలుగు సినిమా అనే బిరుదులను సంపాదించుకున్నారు. విజయశాంతి గారు 1966 జూన్ 24న చెన్నైలో జన్మించారు. ఈమె తండ్రి సత్య శ్రీనివాస్, తల్లి వరలక్ష్మి. విజయశాంతి గారు చెన్నైలో 10వ తరగతి వరకు చదువుకున్నారు. విజయశాంతి గారి పిన్ని అయిన విజయలలిత కూడా అలనాటి తెలుగు సినీ నటి. విజయశాంతి గారి అసలు పేరు శాంతి. తన పిన్ని కూడా నటి కావడంతో ఆమె పేరులోని విజయ అను పేరును విజయశాంతిగా మార్చుకున్నారట. విజయశాంతి గారికి 14 ఏళ్ల వయసులో 1980లో తమిళ చిత్రమైన కల్లుక్కుల్ ఈరంలో తన నటనా జీవితాన్ని ప్రారంభించారు. అదే సంవత్సరంలో తెలుగులో విజయ నిర్మల డైరెక్షన్లో వచ్చిన కిలాడి కృష్ణుడు అనే చిత్రంలో తొలిసారిగా నటించారు విజయశాంతి గారు. ఆ తర్వాత 1981లో సత్యం శివం అనే చిత్రంలో ఎన్టీ రామారావు మరియు ఏఎన్ఆర్లతో కలిసి నటించారు. మొదట్లో ఈమె సైడ్ క్యారెక్టర్స్లోనే ఎక్కువగా నటించారు. ఆ తర్వాత 1983లో పెళ్లి చూపులు అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రం విజయశాంతి గారికి స్టార్గా గుర్తింపు తెచ్చిపెట్టింది. 1983లో వచ్చిన నేటి భారతం చిత్రంతో ఆమె కథానాయికగా అడుగుపెట్టారు. 1985లో వచ్చిన ప్రతిఘటన చిత్రంలో నటించారు విజయశాంతి గారు. ఈ మూవీతో అతిపెద్ద బ్లాక్ బస్టర్ని అందుకున్నారు. ఈ చిత్రంకి గాను తొలిసారిగా రాష్ట్ర నంది అవార్డును కూడా అందుకున్నారు. అలాగే కె విశ్వనాథ్ గారి స్వయం కృషి చిత్రంలో ఓ నిరక్షరాస్యులుగా నటించారు విజయశాంతి గారు. ఈ చిత్రం కూడా మంచి సక్సెస్ని అందుకుంది. 1992లో మొండి మొగుడు పెంకిపెల్లం చిత్రంలో నటించగా ఈ చిత్రంకి కూడా భారీ విజయం అందుకున్నారు. 1990లో విజయశాంతి గారు భారతదేశంలో అత్యధికంగా పారితోషికం తీసుకునే వారిలో హీరోయిన్గా నిలిచారు. ఆమె సహనటులు అయిన రజనీకాంత్, అమితాబ్ బచ్చన్లతో సమానంగా నిలిచారు. విజయశాంతి గారు అప్పటి అగ్ర కథానాయకులందరితో కలిసి నటించారు. మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి 19 చిత్రాల్లో నటించారు. అలాగే నందమూరి బాలకృష్ణ గారితో కలిసి 17 చిత్రాల్లో నటించారు. విజయశాంతి గారు చిరంజీవి గారితో మరియు బాలకృష్ణ గారితో నటించిన చిత్రాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయి. 1989లో కె విశ్వనాథ్ గారి ద్వారా అనిల్ కపూర్తో కలిసి ఈశ్వర్ అనే చిత్రంలో హిందీ సినిమాకి పరిచయం అయ్యారు విజయశాంతి గారు. 1997లో ఒసై రాములమ్మ చిత్రంలో నటించారు. దాసరి నారాయణరావు గారి డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం అతిపెద్ద బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ చిత్రంకి గాను విజయశాంతి గారికి నంది అవార్డు, ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు కూడా లభించింది. విజయశాంతి గారు 1988లో మోటూరి వెంకట శ్రీనివాస ప్రసాద్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. విజయశాంతి గారి భర్త దగ్గుబాటి పురంధేశ్వరి గారికి స్వయాన మేనల్లుడు అవుతాడట. పెళ్లి తర్వాత కూడా ఈమె కొన్ని చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత మూవీస్కి కాస్త గ్యాప్ తీసుకున్నారు. 2020లో మహేష్ బాబు గారి సరిలేరు నీకెవరు చిత్రంలో నటించారు. దాదాపు 13 ఏళ్ల తర్వాత తిరిగి ఈమె ఈ చిత్రంతో తన సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేశారు. ఆ తర్వాత అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రంలో నటించారు. విజయశాంతి గారు ఒక్క నటనే కాదు, చలనచిత్ర నిర్మాత మరియు రాజకీయవేత్త కూడా. ఈమె ఎక్కువగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళ చిత్రాల్లో నటించారు. విజయశాంతి గారు అత్యధిక ఇండస్ట్రీ హిట్స్ అని సాధించిన హీరోయిన్గా రికార్డ్ని సృష్టించారు. ఈమె 40 ఏళ్ల సినీ జీవితంలో కర్తవ్యం చిత్రంకి గాను జాతీయ చలనచిత్ర అవార్డును, తమిళ చిత్రంకి గాను కలైమామణి అవార్డును, ఉత్తమ నటిగా దక్షిణ ఫిలింఫేర్ అవార్డును, ఉత్తమ నటిగా నంది అవార్డును, సినిమా ఎక్స్ప్రెస్ అవార్డు, TSR TV9 అవార్డులు అందుకున్నారు. విజయశాంతి గారు హీరో శోభన్ బాబు గారితో కలిసి 11 చిత్రాలు, సుమన్ గారితో కలిసి 7 చిత్రాల్లో నటించారు. ఈమె చివరిగా హీరోయిన్గా నటించిన తెలుగు చిత్రం నాయుడమ్మ. ఈ చిత్రం 2006లో రిలీజ్ అయింది. విజయశాంతి గారు నటించిన కొన్ని చిత్రాలు రిలీజ్ కాకుండానే ఆగిపోయాయి. అడవి రాణి, రాయలసీమ రక్తం, జిందాబాద్, జై హింద్, హోమ్ మినిస్టర్ వంటి చిత్రాలు రిలీజ్ కాలేదు. విజయశాంతి గారు 1998లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారి కొన్ని ఫ్యామిలీ ఫోటోలను ఈ వీడియోలో ఇప్పుడు చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.